పురస్కరించుకొని మన నవిపేట మండలం నాలేశ్వర గ్రామంలో జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన మండలంలోని ఇక్కడ లేని ఏ విలేజ్ లేకుండా మన నాలేశ్వర్ విలేజ్లోనే విగ్రహం ఉంది కాబట్టి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా ఊర్లో మా రజకులకు సంబంధించిన 1 ఎకరం 14 గుంటల భూమిని మా రజకులకు అయ్యే విధంగా మన ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ చూపించుకొని మాకు త్వరితగతిన మా భూమిని మాకు మాకు యూజ్ చేసుకునే విధంగా అలాట్మెంట్ చేయగలరని ఈ మీడియా ప్రాంగణంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు సంబంధించి ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఎమ్మెల్యే గారు మన ఓట్ల కుటుంబము అది కూడా కొంచెం అతి త్వరలో మేము కలిసి మా విన్నపాన్ని తెలియజేయడం జరుగుతుంది. నాలేశ్వర్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఐలమ్మ గారు చరిత్ర చెప్పుకుంటే తగ్గేది కూడా కాదు. ఆమె పోరాడిన పటిమ చాలా చారిత్రాత్మకం. ఆమె పోరాడిన పటిమను చూస్తే ప్రతి ఒక్కరూ ఆమెలాగానే ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి పోరాడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దొరల పాలన నుండి విముక్తిని వైదొలిగిన మహిళ మన చాకలి ఐలమ్మ. దొరల గడిలను బద్దలు కొట్టి మహిళ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి సమాజానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ గారు. ఆమె వర్ధంతిని మన జయంతిని ఈరోజు జరుపుకోవడం మా నాలేశ్వర గ్రామంలో జరుపుకోవడం మా నవిపేట మండలం ఏకైక చాకలి ఐలమ్మ విగ్రహం మా నాలేశ్వర గ్రామంలోనే ఉండడం చాలా గర్వకారణము. అలాగే నాలేశ్వర గ్రామంలో రజకులకు సంబంధించిన 14 గుంటల భూమిని వారికి ఎకరం 14 గుంటల భూమిని వారికి రజక సంఘానికి అయ్యేలా చొరవ తీసుకుంటాం. మేము గ్రామస్తులమంతా చొరవ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఐలమ్మ స్ఫూర్తి చాలా గొప్పదని చెప్పేసి సందర్భంగా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి రజక సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఏదైతే ఐలమ్మ భూ పోరాటంతో మొదలుపెట్టి తొలి భూ పోరాటానికి నాంది పలికిన మహిళ మన చాకలి ఐలమ్మ గారు. వారు ఈ రజాకారులపై ఎన్నో పోరాటాలు చేసి భూ పోరాటానికి నాంది పలికడం జరిగింది. ఈరోజు అదేవిధంగా చూసుకుంటే మన గ్రామంలో వారి భూమి కూడా అందుబాటులో ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపించి దాని భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి వారి చాకలి రజకులకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేయాలని కోరుతున్నాము. ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.